ఎంత బిగ్గరగా దేవనామాన్ని స్తుతించగలిగితే, స్వరాలు పైకెత్తి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఎబెనేజరే నీకు వందనాలు. ఎంతవరకు మమ్మల్ని ఆదుకునే దేవానికి స్తోత్రాలు. మా సహాయకుడా నీకు వందనాలు. మా పోషకుడా నీకు వందనాలు. మా నాయకుడా మీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాల పాటు అందరూ కలిసి దేవుని మహింపరుద్దాం. స్వరాలు తెరిచి ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఆయన చేసిన ప్రతి ఉపకారము, ప్రతి మేలును తలుచుకుంటూ ప్రభువానికి స్తోత్రాలని చెప్దాం. యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరిచిన దేవా నీకు వందనాలు. యెహోవా షాలోముగా మాకు శాంతినిచ్చిన దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. ఎంతోమంది నశించిపోతున్నారు కానీ కేవలం నీ కృప వలన ఈ దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. నీకు స్తోత్రాలయ్యా. ఇలా బ్రతికి ఉన్నామంటే, ప్రాణంతో ఉన్నామంటే కేవలం నీ కృప, కేవలం నీ పిలుపు. నీకే స్తోత్రాలు. నశించుటకు ఎందరో వేచి ఉన్నరు, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పాడదామా? నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనా మాకై నీవు తెరిచిన తలుపులు అనేకములయ్యా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరిచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. చెప్దామా? యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మరొకసారి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ
కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి కాలం మనం అందరం కలిసి రీతిగా ప్రభువుని గణపరచటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను. 37వ కీర్తన 9వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు, అందరూ చెప్పండి ఈ మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకుందురు. దేవునికి స్తోత్ర. ఎవరి కొరకు కనిపెట్టువారు? యెహోవా కొరకు కనిపెట్టువారు. మన ఆధ్యాత్మిక జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు అత్యధికంగా పొందాలి అని అంటే మనకు ఒక అనుభవం ఉండాలి. అదేంటంటే దేవుని కొరకు కనిపెట్టే అనుభవం. ఆమేన్. ప్రభువు కొరకు కనిపెట్టే అనుభవం. ఇది చాలా మంచి అనుభవం. ఎవరు దేవుని కొరకు కనిపెడతారో వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు అని అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, వారు దేశమునే స్వతంత్రించుకుంటారు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేశమునే స్వతంత్రించుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టడం. మరి కనిపెట్టడం అనే అనుభవాలు చాలామందికి ఉంటాయి. చాలా రకాలైన అనుభవాలు ఉంటాయి. ఉద్యోగం లేని వారు దేనికోసం కనిపెడతారు చెప్పండి? ఉద్యోగం కోసం కనిపెడతారు, వ్యాపారం కోసం కనిపెడతారు. ఏమంటే పరీక్షలు రాసిన వారు రిజల్ట్స్ కోసం కనిపెడతారు, మంచి మార్కుల కోసం కనిపెడతారు. ఇంకా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ల కొరకు కనిపెడతారు. ఆ కనిపెట్టే దాంట్లో వాళ్ళల్లో ఉండే తృష్ణ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనిలో ఉండే తృష్ణ, ఆ వ్యక్తిలో ఉండే తృష్ణ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎప్పుడు వస్తుందా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇందులోనైనా మంచి మార్కులతో నాకు ఉద్యోగం వస్తుందేమో అని కనిపెడుతూ ఉండడాన్ని మనం గమనించగలుగుతాం. కనుక మన భౌతికమైన వాటి మీద ఎలాంటి తృష్ణతో కొన్నిసార్లు కనిపెట్టే అనుభవాలు మనకు ఉంటున్నాయో, అలాగే యెహోవా కొరకు కనిపెట్టే అనుభవం మనకు ఉంటే భూమినే స్వతంత్రించుకుంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. అన్నిటినీ అనుభవించే కృప మనకిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూలోకమును స్వతంత్రించుకుంటా అంటే ఇక్కడ వరకు పరిమితమైన మాట కాదు, అది దేవుని రాజ్యానికి కూడా సంబంధించింది. ఆ వాగ్దాన రాజ్యాన్ని కూడా మనం స్వతంత్రించుకుంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏ అనుభవం ఉండాలి మనకి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇదే కీర్తనకారుడు చాలా మంచి మాటలు చెప్తాడు. 69వ కీర్తన 3వ వచనం చూడండి. నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. కనిపెట్టడంలో అతను కలిగినటువంటి బలహీనత చెప్తున్నాడు అక్కడ. దేవుని కొరకు కనిపెట్టుట చేత, చెప్పండి గట్టిగా, కన్నులు క్షీణించిపోయినాయి అంట. అంటే ఎంతగా దేవునికి అతడు అంకితం అయిపోయాడో, ఎంతగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడో, ఎంతగా దేవుని కొరకు కనిపెట్టే అనుభవం ఉన్నాడో చూడండి కదండి. కన్నులు క్షీణించిపోయే రీతిగా, అంటే నిద్ర పట్టట్లేదు అనమాట. ఆయనకి నిద్రపోవడం లేదన్నమాట. రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి విజ్ఞాపన చేసి దేవుని కొరకు కనిపెట్టిన ఆ విధానం చూడండి, ఆ అనుభవం చూడండి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో వచ్చి వెళ్ళిపోవడం, ఆదివారం పూట మందిరానికి వెళ్ళకపోతే బాగోదు అన్నట్లుగా ఒకసారి కనపడి వెళ్ళిపోవడం, ఇది మనకి పెద్ద ఆశీర్వాదం ఏం కాదు. వారానికి ఒకసారి దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం, అది పెద్ద దీవెనకరంగా మనకేం ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప శక్తిని, బలాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే అనుభవాలు ఉండాలి.
దేవునితో మనకుండే అనుభవాలు ఒక మంచి అనుభవాలుగా ఉండాలి. అందులో కనిపెట్టుట అనే అనుభవం. ప్రభువు కొరకు నా కన్నులు క్షీణించిపోయిన రాత్రంతా ఒక దర్శనం చూడాలని, ఒక దేవుని శక్తిని చూడాలని, ఆయన పరిశుద్ధాత్మను పొందాలని, ఆయన ఆత్మవరాలు పొందాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మాట్లాడాలని. రాత్ర కన్నులు మూతపడలేదండి, నిద్రపోలేదు. రాత్రి నా కన్నులు క్షీణించిపోయినాయి. నేను దేవుని కొరకు అలా కనిపెట్టినటువంటి అనుభవాల్లోనికి వెళుతున్నాను అని చెప్పగలిగి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఉందా తృష్ణ? ఉందా ప్రభు పట్ల, దేవుని పట్ల అలాంటి తృష్ణ కలిగిన విశ్వాసులుగా మనం ఉంటున్నామా? యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు నూతన బలమును పొందుతారు. నూతన బలాన్ని పొందుతారు. వారు ఎలా ఉంటారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చదవండి ఒకసారి ఆ మాటలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందరూ చదువుతారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ మాటలు. కొంచెం గట్టిగా చదవండి అందరూ. ఎదురు చూచువారు ఎలాంటి బలం? ఎలాంటి బలం? నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. అది ఇలాంటి మంచి అనుభవాలు కావాలంటే ఎవరి కొరకు కనిపెట్టాలి? గట్టిగా చెప్పండి. మన దేవుని కొరకు కనిపెట్టే ఆధ్యాత్మిక జీవితాలు మనకు ఉండాలి. ఆమేన్. కొంతమంది అసలు కనిపెట్టలేరు. ఒక గంట క్రితం ప్రార్థన చేస్తే గంటలో పని అయిపోవాలి. పని అవ్వకపోతే ప్రార్థన మానేస్తాడు, గుడి మానేస్తాడు, పాస్టర్ గారు కనపడ్డు, ఎవరికి కనపడ్డు, అయిపోయింది భక్తి. కనిపెట్టే అనుభవం ఉండాలి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన చేసే దేవుడు. చేసే వారికి ఏం చేయాలి? కనిపెట్టే అనుభవం ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట 130వ కీర్తన 6వ వచనంలో భక్తుని అనుభవం చూడండి. ఎలా కనిపెడుతున్నాడో చెప్తాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. చదవండి అందరూ మరలా ఒకసారి గట్టిగా. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఏమండి, వాచ్మ్యాన్లు తెలుసు కదా, కావలివారు అంటే వాచ్మ్యాన్లు. వాచ్మ్యాన్ దేనికోసం కనిపెడతాడు? దొంగోడు వస్తాడేమో పట్టుకుందామని కనిపెట్టాడు. ఏమి ఎవరైనా దొంగలు ఉంటారేమో వాళ్ళని గట్టిగా పట్టుకుందామని ఏమనుకోరు వాచ్మ్యాన్లు. వాచ్మ్యాన్లు దేనికోసం కనిపెడతారు? ఎప్పుడు తెల్లారుతుందా, మన డ్యూటీ ముగించి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉదయం కోసం కనిపెడతారు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టునట్లు కంటే దానికంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడుతుంది. ఒక విశ్వాస ఆత్మీయ జీవితంలో ఉండాల్సిన అనుభవం ఇది. ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక విశ్వాసి పొందుకోవాల్సిన అనుభవం ఇది. అతనికి ఉండాల్సిన అనుభవం ఏంటంటే, నా ప్రభుతో నేను మాట్లాడాలి, నా ప్రభుతో నేను సంభాషించాలి, నా ప్రభువుని నేను కలుసుకోవాలి, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువుని నేను స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. అందుకు కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుని దానికంటే ఎక్కువగా నేను నా ప్రభువు కోసం కనిపెడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఈ మాట కూడా చదవండి గట్టిగా. అది దేవుని కొరకు చూసి 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 అంత అయిపోయిందండి, టైం వేస్ట్ అయిపోయిందండి అని సిగ్గుపడేవాడు భూమి మీద ఒకడు కూడా ఉండడు. దేవుని కొరకు కనిపెడితే ప్రతిఫలం రాకుండా ఉండదు. దేవుని కొరకు కనిపెట్టి ఆధ్యాత్మిక జీవితం ఉంటే ఆశీర్వాదం పొందకుండా ఉండవు. నువ్వు సిగ్గుపడవలసిన అవసరం నీకు ఉండదు. ఇడు క్రైస్తవుడంట, యేసు ప్రభువుని నమ్ముకుడు, అందుకే ఇలాగ అయిపోయాడు అనే మాట ఉండదు. అసలు సిగ్గుపరచబడే అవకాశం ఉండదు. క్రైస్తవుడిగా పేరెట్టుకుని దేవుని కొరకు కనిపెట్టకపోతే అలాగ అయిపోతావేమో, కానీ దేవుని కొరకు కనిపెట్టే అనుభవం ఉంటే మాత్రం సిగ్గుపడవు. స్తోత్రం హల్లెలూయా. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో
సిగ్గునందడు. 25వ కీర్తనలోనే 21వ వచనం కూడా ఇంకొక మాట ఉంది చూడండి. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కోసం నేను కనిపెడుతున్నానయ్యా. యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షిస్తుంది. కనిపెట్టే అనుభవాల్లో పొందే గొప్ప ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉన్నామో లేదు. 27వ కీర్తన 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరి కోసం కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెడితే మరలా చెప్తున్న నూతన బలమును పొందుతావు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టు వారు సిగ్గునందరు. యెహోవా కొరకు కనిపెట్టు వారు సంరక్షించబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టే అనుభవము మనం కలిగి ఉండాలి. 33వ కీర్తన 21వ వచనం, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రాణం దేని కొరకు కనిపెడుతుంది? ఆ మాట నిరర్ధకం అవ్వాలి. ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడి చెప్పాలి. నా ప్రాణము దేవుని కొరకు కనిపెడుతుంది. లోకంలో ఉన్న నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది అనేకమైన విషయాల కోసం కనిపెడుతున్నారు, కానీ నా ప్రాణం మాత్రం దేవుని కోసమే కనిపెడుతుంది. ఆయన సన్నిధిని చూడాలని, ఆయన ప్రేమను అనుభవించాలని, ఆయన కృపను పొందాలని, ఆయనతో కలవాలని, ఆయనతో నడవాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయన కొరకే బ్రతకాలని నా ప్రాణము యెహోవా కొరకు కనిపెడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 22వ వచనం కూడా చూడండి. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఏముంటది? ఆయన కృప ఉంటుంది. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెడితే ఆయన కృపను పొందుతావు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుతావు, ఆయన ఇచ్చే దీవులు పొందుతావు, ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుతావు. ఆయన కృప నీ జీవితంలో విస్తరించబడాలంటే యెహోవా కొరకు కనిపెట్టే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఆఖరి ఇంకొక మాట 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మౌనంగా ఉండి ఆయన కోసం కనిపెట్టు, అన్ని జవాబులు వచ్చేస్తాయి. ఆమేన్. దేనికోసం ఆరాటపడద్దు, దేనికోసం కంగారు పడద్దు, దేనికోసం గొడవలు పడద్దు, దేనికోసం అల్లర్లు చేసుకోవద్దు, దేనికోసం మనుషులతో విభేదాలు వద్దు. మౌనంగా ఉండి యెహోవా కొరకు కనిపెట్టుకు ఆయన కృపను పొందుతావు. సిగ్గుపడవు, భూమిని స్వతంత్రించుకుంటావు, నూతన బలాన్ని పొందుకుంటావు, పక్షి రాజువలే ఎగురుతావు, ఆలయక సొమ్మశెల్లక నడిచిపోతావు. ఆమేన్. లోకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం, ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండి ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు వచ్చినప్పుడు ఎవరు మెలకుగా ఉంటారో, ఎవరు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులు? గట్టిగా చెప్పండి. మెలకువ కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకుని వారే ధన్యులు. కాబట్టి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన కొరకు కనిపెడుతున్నావా? విశ్వాసి, దేవుని బిడ్డ, దేవుని కొరకు కనిపెట్టి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇంకా ఒకవేళ అలాంటి పరిస్థితులు నీ జీవితంలో లేకపోతే, ప్రభువా, లోకంలో ఎన్నో అంశాల కొరకు కనిపెడుతున్నాను, కానీ నేను సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు నుండి నీ కొరకు కనిపెట్టుకుంటాను నాయన. నీ సన్నిధి కొరకు కనిపెడతాను, నీ కృప కొరకు కనిపెడతాను, నీ దయ కొరకు కనిపెడతాను. నీవు నాతో ఉండడానికి, నాతో మాట్లాడడానికి, నన్ను దర్శించడానికి
ఇదిగో నీతో కలిసి నేను జీవించడానికి, అలాంటి అనుభవాలు పొందడానికి నేను నీ కొరకు కనిపెడతాను నాయన. ఒక మంచి తీర్మానంతో ముందుకు వెళ్దాం. ప్రభు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎంత గొప్ప శబ్దంతో స్తుతించగలిగితే అంత గొప్ప శబ్దంతో స్తుతించాలి. ఇంకా బిగ్గరగా యేసయ్యా నీ కొరకు కనిపెట్టుకునే ఆధ్యాత్మిక స్థితి మాకు దయచేయండి. చెప్పండి స్వరమెత్తి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ కొరకు కనిపెట్టి ఆధ్యాత్మిక స్థితి మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దయచేయండి ప్రభువా, దయచేయండి నాయన, దయచేయండి ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క మాట అడగండి ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గునందరు నాయన. అలా సిగ్గుపడని ఆధ్యాత్మిక స్థితి నాకు దయచేయండి. నీ కృపలో నన్ను బలపరచండి, నీ మేలులతో తృప్తిపరచండి, ఆశీర్వదించండి ప్రభు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలు ప్రభువా ఈ ఉదయకాలం అనేక మాటల చేత దీవించబడడానికి సహాయం చేశారు. వందనాలు. బిడ్డలు ఆశీర్వదించి ఇంకను బలపరచండి. నీ వైపు చూస్తూ నీ కొరకు కనిపెట్టుకునే ఆధ్యాత్మిక స్థితి ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమును బంధిస్తున్నాను. ఆత్మతో బలపరచండి, ఘనమైన కార్యాలు జరిగించండి, మీరే మహిమను పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.